తెలంగాణ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నాలు విఫలమవడంతో బీఆర్ఎస్ నాయకులు క్షుద్ర తాంత్రిక పూజలకు దిగుతున్నారని విమర్శించారు. హరీష్ రావు గారు శివమొగ్గ, తిరుచానపల్లి వంటి చోట్ల పూజలు చేయించడం వెనుక వర్షాలు పడకుండా రాష్ట్రానికి నష్టం జరగాలనే దురుద్దేశం ఉందన్నారు కాంగ్రెస్ నాయకుడకు అదంకి దయాకర్. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న రాజకీయ అరాచకం పరాకాష్ఠకు చేరిన పరిస్థితి ఈరోజు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ధర్మిలా అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో చివరికి క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు దిగదారాల్సిన స్థితి ఎందుకు? బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగా అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకలి, ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దీనికి సంకేతం. తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది, దాని కొరకు. రెండవది, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను వ్యతిరేకత సృష్టించడానికి టెక్నికల్ గా ఉన్న సోషల్ మీడియాను, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను, లేదంటే ట్రోల్స్ మీడియాను అన్నిటిని వాడుకుంటున్న పరిస్థితి. అది సరిపోక ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటున్నా అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలనుకుంటున్నది ఏంటి? అసలు ఈ పూజలు చేస్తున్న ఉద్దేశము తెలంగాణ మంచి కొరకు కాకుండా చెడు జరగాలని చూడడం ఏంటి? వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం, ప్రభుత్వానికి కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నము హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఘటనలో కొంతమంది పిల్లలు మాట్లాడిన మాటలు బాధ కలిగించేలా ఉన్నా చిన్న వయసులో తప్పులు జరగడం సహజమేనని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ పిల్లలను శిక్షించడం కంటే వారికి సరైన మార్గం చూపించే బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं। लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि
दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా ఆటోలను నడపడం వల్ల ఇప్పటికే ఉన్న లక్షలాది మంది ఆటో కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింటుంది అని కవిత తెలిపారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి వారి హక్కుల కోసం పోరాడతాం. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒకటే టికెట్ తీసుకుంటే లాస్ట్ మైల్ వరకు ప్రజలకు ఒక కనెక్టివిటీ ఇస్తామనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అందులో ఆర్టీసీ బస్సు ఎక్కినటువంటి వాళ్ళు అదే బస్సులోంచి ఆటో బుక్ చేసుకుంటే చివరి వరకు కూడా మరి దింపేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పినారు. సరే, ఆ కార్యక్రమం ఎట్లా ఉంటుంది, ఎట్లా అమలవుతుంది అన్నది పక్కన పెడితే ప్రభుత్వమే ఆటోలను నడపాలనేటటువంటి ఒక వింత పద్ధతిని ఇవాళ పేపర్లో చూడడం జరిగింది. ఎందుకు వింత పద్ధతి అంటున్నామంటే, ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పి పెడితే లక్షలాది మంది వేలాది మంది ఆటో కార్మికుల పొట్టను కొట్టినటువంటి పరిస్థితి అలా ఉన్నది. గిరాకీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమాత్రం కూడా నెల నెల ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మీదికెళ్ళి ఎలక్ట్రికల్ ఆటోలు అని చెప్పి ఇంకో కొత్త పరిశ్రమ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత 1 స్టేట్ 1 పర్మిట్ అని చెప్పి ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. నెలకు 12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని మాట్లాడలేదు. మీదికెళ్ళి చలాన్ల మీద చలాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. మరి ఇవన్నీ జరిగి ఆటో డ్రైవర్లు బాధపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆర్టీసీ ఆటోలు నడుపుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఆర్టీసీ ఒప్పందం చేసుకోవాలి. ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఎట్లయితే ఇప్పుడు ఓలానో ఊబరో ర్యాపిడోనో బుక్ చేసుకుంటున్నట్టుగానే అందులోంచి బుక్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్స్తోని కనెక్టివిటీ ఉండాలి. వాళ్ళు ఎక్కడంటే అక్కడ దిగబెడతారు. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న పనే, వాళ్ళు చేసే పనిని మళ్ళా కొత్తగా ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు మేము పెడుతున్నాం ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆ 3 రంగులేసి ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది దీనివల్ల మొత్తం యావత్ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికుల పొట్టగొట్టే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ నుంచి మొదలు పెడతామని చెప్తున్నారు. డిపోలలో ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిపో బయటికి కూడా రానివ్వమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల డైరెక్ట్గా ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గార్బేజ్ పికప్ చేసే ఆటోలను కూడా నరక యాతన పెడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు ఒక 30,000 మంది చెత్త ఆటోలు నడుపుకునేటటువంటి డ్రైవర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా మంచి చేస్తలేరు. సో ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్లు ఆల్రెడీ ఆటోలు నడిపేటటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో నెగోషియేట్ చేయండి, యూనియన్స్ని పిలవండి, మాట్లాడండి. ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే చూస్తూ ఊరుకోదు. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడుతుంది. త్వరలోనే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున మహాధర్నాలాగా నిర్వహిస్తాం. ఆటో డ్రైవర్లందరితోని అనేకమైన ఆటో సమస్యలు ఉన్నాయి, వాటి మీద ధర్నా చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఎంతవరకైనా వెళ్తాం. ఆటో డ్రైవర్ల హక్కులన్నీ కూడా సాధించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికన్నా ఎక్కువ శ్రమ దోపిడీ చేసేదే ప్రభుత్వం. వాస్తవానికి ప్రభుత్వం ఎట్లుండాలి, ఒక ప్రైవేట్ కంపెనీల 50 మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళకు జీతాలు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే ప్రభుత్వం కొరడా జులిపించి నువ్వు ఇస్తావా సస్తావా అని ప్రైవేట్ యాజమాన్యాన్ని భయపెట్టి ఇప్పియాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది, మన అవుట్సోర్స్ కార్మికులు ధర్నా, మన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా, మన పార్ట్ టైం కార్మికులు ధర్నా, మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ధర్నా. ప్రతి ఒక్కరు కూడా మాకు పనికి తగ్గ వేతనం వస్తలేరని ధర్నా, బాధ, ఆక్రోశం, ఆవేదన.
ఉల్టా ఎవరైనా గట్టిగా పిడికిలేసి మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, వీళ్ళకి సస్పెండ్ చేయండి, లేకపోతే ఇందాక మా శివమ్మ చెప్పినట్టు పొలిటికల్ గా ఒత్తిడి పెట్టండి. ఇట్లుంటాయి ఆ ప్రభుత్వాలు అంటే. ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తే, ప్రభుత్వమే ప్రైవేట్ వానికి నువ్వు ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో మార్గం చూపిస్తే ప్రైవేట్ వాడు ఎట్లా చూసుకుంటాడు? ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు పెట్టినాయి. ప్రభుత్వంలో ఉన్న కార్మికుల్ని, ప్రభుత్వంలో ఉన్న వర్క్ ఫోర్స్ ని ఎంత బాగా చూసుకోవాలి ప్రభుత్వం. ఇవాళ నేను టీఆర్టీయూ లీడర్స్ కి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి చాలా బలంగా చెప్పదలుచుకున్నా, మనము ప్రభుత్వంతో చాలా బలంగా కొట్లాడాల్సి ఉంటుంది. ప్రైవేటులో ఉండేటటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్లు ఉన్నటువంటి కార్మికుల కోసం ఎంత బలంగా గలమెత్తుతామో ప్రభుత్వం మీద అంతకంటే బలంగా గలమెత్తాలి. ఎందుకంటే ప్రభుత్వం మార్గదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలకు కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళే తప్పు చేస్తే, వాళ్ళే దోపిడీ చేస్తే ప్రైవేట్ ఉంది అనేటటువంటి హక్కు రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ కావచ్చు, 30 నుంచి 35 ఏళ్ల అనుభవం ఉండి మరో 2 ఏళ్లలో రిటైర్ అయ్యే సీనియర్ టీచర్లను టీఈటీ రాయమనడం ఎంతవరకు న్యాయమని వైసీపీ పేరుని నాని ప్రశ్నిస్తూ, లోకేష్ హయాంలో మాత్రం టీఈటీ, డీఎస్సీ పరీక్షలు, డిగ్రీలు కూడా లేకుండానే ఉద్యోగాలిచ్చారని పేర్కోవడం జరిగింది. ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణకు ఆదేశించి సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు కానీ, అలాగే అన్ని విభాగాలు, రైతు విభాగం, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం, అలాగే ముస్లిం మైనార్టీ విభాగం, బీసీ విభాగం, ఇట్లా ఎస్సీ విభాగం, ఇలా వివిధ ఎస్టీ విభాగం, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అట్లా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరం కలిసి ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఒకటి, డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో, 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు, దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో, ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి, మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో, లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో, పార్టీ పచ్చబెళ్ళన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాళ్ళు లేడు ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసేటువంటి, అకౌంటబిలిటీ లేనటువంటి, బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల వాళ్ళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. లిస్ట్ లో తెల్లారేపటికి 2వ రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త లిస్ట్ వచ్చింది? దాంట్లో 2వ ర్యాంకర్ ఉన్నాడు, ఫస్ట్ ర్యాంకులోకి ఎందుకు వచ్చాడు? అంటే తప్పు జరిగిందనే కదా. అంటే తప్పులు కప్పెట్టి మీరు ఎలా దాని మీద ఎంక్వైరీ ఏది?
ఇప్పుడు నవీన్ అనేవాడు కోర్టుకు వేసాడు కదా, కోర్టుకు సమాధానం చెప్పకుండా నవీన్ అనే అతను దొంగని ఇప్పుడు నిరూపించారా? నిరూపించకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 60 ఏళ్ళు వచ్చినాయి టీచర్లకి, ఇంకా 2 ఏళ్ళలో రిటైర్ అవుతాడు, ఇప్పుడు టెట్రా అయింది మీరు అంటున్నారు. చూడండి, 10వ క్లాస్ పాఠాలు చెప్తున్నారు మీరు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ మీలో బాగా నైపుణ్యం కనపడాలి మాకు, కాబట్టి మీరు టెట్రా అయింది అంటున్నారు. ఏంటి 30 ఏళ్ళు 25 ఏళ్ళు 35 ఏళ్ళు టీచర్ ఉద్యోగం చెప్పి పాఠాలు చేసిన టీచర్లు ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అవుతారు, వాళ్ళు టెట్రా అయ్యాలంట. కానీ లోకేష్ నాయుడు గారు ఇచ్చినటువంటి డిఎస్సిలో మాత్రం 400 చిల్లర మందికి టెట్రా ఎక్కర్లా. టెట్రా అయ్యకుండా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. డిఎస్సి పరీక్ష రాయకుండా టీచర్ ఉద్యోగం, డిగ్రీ లేకుండా టీచర్ ఉద్యోగం. ఇది కరెక్టా అని అడుగుతున్నాను. ఇన్ని పాపాలకి సిబిఐ ఎంక్వైరీ వేయాలా అక్కర్లేదా? ఢిల్లీలో యువకులు ధర్నా చేస్తే, నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పని ధర్నా చేస్తే కొంచెం బీజేపీ వాళ్ళకి తోలు పలచగా ఉన్నట్టుంది. అందుకోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ బాగా తోలు మందం, ఎన్ని తిట్టినా సిగ్గుండదు, ఎంతమంది మా ఉసురు పోసుకుంటామని చెప్పని శాపాలు పెట్టినా పట్టదు. తోలు బాగా మందం అయిపోయి బరి తెగించి బజారుకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఛాలెంజ్ చర్చించుకుందాం. నీ అవినీతి జరిగిందా అంటే చర్చ ఏంటి? పాపాలు జరిగినాయి అంటే చర్చ ఏంటి? సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తే నీ సత్తా ఏంటో తెలుస్తుంది మాకు. లేదు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే సత్తా నీ పోటుగాడితనం ఏంటో అర్థది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 మరియు 143 హామీలను, అలాగే మహిళలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి హామీని నెరవేర్చలేదని వైసీపీ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. భువనేశ్వరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందే తన భర్త, కొడుకు చేసిన అరాచకాలకు ప్రజలకు క్షమాపణ చెప్పారని హెచ్చరించారు. భర్త మాట ఇస్తే తప్పరా? అసలు ఎంత జోక్ ఇది, జోక్ ఆఫ్ ఇయర్. నిజంగా ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఏంటంటే ఇదే. దీన్ని నిజంగానే మార్కెట్లో పెడితే బ్రహ్మాండం ప్రైజ్ కూడా వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. నీ భర్తకే వర్తిస్తుంది అది. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల పరిపాలన, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న, 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఇన్ని సంవత్సరాల పరిపాలన, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ఒక్కసారైనా సరే అతను ఇచ్చిన హామీ నెరవేర్చాడా? ఏ ఒక్కటి చెప్పమ్మా. లాస్ట్ ఎలక్షన్స్ 2014 ఎన్నికల్లో ఆయన 600 హామీలు ఇచ్చారు. ఈసారి అవన్నీ కూడా మర్చిపోయారు అనుకుందాం. జనాలు మర్చిపోరు, వాళ్ళకు ఉంటాయి మనసులో. మొన్న ఎన్నికలే కదా రీసెంట్ గా 2024 ఎలక్షన్స్ లో ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? దాదాపు 143 హామీలు ఇచ్చారు మొన్న ఎలక్షన్ లో కూడా. అందులో కూడా ఈ సూపర్ 6 సూపర్ 7 అనేది చాలా హైలైట్ చేసుకున్నారు. ఇంకేంటి, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పన్నారు. కానీ అందులో ఎన్ని అమలు చేశారు? మిగిలినన్ని వదిలిపెడదాం మనం. మీరు మహిళల గురించే మాట్లాడారు గనక ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటో, మహిళలకి మీ ఆయన ఎన్ని హామీలు నిలబెట్టారో వాటిని గురించే మనం మాట్లాడదాం ఇప్పుడు. 18 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎవరమ్మా ప్రకటించింది? చంద్రబాబు నాయుడే కదా ఎలక్షన్ ముందు. పెద్ద హామీ కదా. మరి ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీ ఆయన చెవి మెలేశారా ఎప్పుడైనా సరే? ఆయన అడిగారా మీరు హామీలు ఆయన నిలబెట్టుకుంటారని మాట అంటున్నారే. ఉచిత విద్యుత్ హామీ ఎవరిదమ్మా అసలు? ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదా? ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకేమన్నా ఉంటుందా భువనేశ్వరి? ఎందుకు ఈ విధంగా మీరు కూడా దిగజారిపోతున్నారు వాళ్ళలాగానే? ఆయన మాట ఇస్తే తప్పరు. హరిశ్చంద్రుడు 6వ సంతానం అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నవ్వుగాకేంటమ్మా తల్లి? ఎంత నవ్వు వస్తుంది? మీరే ఆలోచించండి, మీరే ఒక్కసారి పరిశీలించండి. ఈ రాష్ట్ర పరిపాలన ఎలా కొనసాగుతుందో, ఎన్ని అరాచకాలతో సాగుతుందో, నీ కొడుకు దుర్మార్గాలు ఎంత దారుణంగా ఉన్నాయో, రెడ్ బుక్ పేరిట ప్రతిపక్షాలని ఎంత దారుణంగా వాళ్ళని మరి జైళ్ల పాలు చేస్తా ఉన్నారో, ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయిస్తా ఉన్నారే. ఇదా పరిపాలన? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా ఒక తల్లిగా నువ్వు అంగీకరిస్తావా వీటిని? నాకు అనిపిస్తా ఉంది ఈ మధ్య. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 3 అధికార వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. ఇది 3వ ప్రశ్నమ్మా ఎందుకంటే మీరు ఆ విధంగా తిరుగుతూ మాట్లాడుతున్నారు గనక అందరికి అనుమానం వస్తా ఉంది. మీరు కూడా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారనేటువంటి అనుమానం నాకు వచ్చింది, అందరికీ వస్తానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 అధికార వ్యవస్థలు, అదే 3 కాన్వాయ్లు, 3 ఫ్లైట్లు,
అందులో చేపర్లు 3 ప్రైవేటు విమానాలు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇక 4వ అధికార యంత్రాంగంగా 4వ అధికారంగా మీరు అధికార కూటమిగా మీరు వస్తారా అని అనుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. వస్తే ఎవరం కాదని అంటలేదు, సంతోషమే. కానీ వచ్చే ముందు ఈ రాజకీయాల్లో నీ కొడుకు నీ భర్త చేసిన అరాచకాల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. ఎన్టీఆర్ గారు లాంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన వీళ్ళు అందించలేకపోయారు. అందువల్ల రాజకీయంగా మీరు మీ భర్త పనికిరాడు అనుకుని రావాలనుకుంటున్నారనుకుంటే వెల్కమ్, అది మాకు సంబంధం లేనటువంటి విషయం, అది మీ ఇష్టం కూడా. కానీ వచ్చే ముందు మీ వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా మీ నిజాయితీని, దాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాము. అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు.